ఏం పేరు నీ పేరు? నా పేరు జాషువా. ఏం చేస్తున్నావు? నేను నార్మల్‌గా పొలిటికల్‌గా తిరుగుతా. అరెస్ట్ అవుతూనే తిరుగుతా. ఈ వార్డు నాది. వార్డ్ మెంబర్ చక్కాపూర్ నేను. నీ వద్దకు వచ్చినావు మరి ఏం లేదా? ఉందండి. సో ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? కేసీఆర్ పాలన చాలా బ్యాడ్‌గా ఉందండి. ఎందుకు ఇందిరా మిల్లులు ఇస్తున్నారని చెప్పేసి చాలా మంది హ్యాపీగా ఉన్నట్టయితే తెలుస్తుంది నాకు మరి. ఇందిరా మిల్లు ఒకటే ఇస్తే సరిపోతుందా అండి? రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ ఎవ్వి ఇస్తలేడు. ఇంకొకటి ఆడవాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు. స్కూటీ ఇస్తా అన్నారు. తులం బంగారం ఇస్తా అన్నాడు. ఏది లేదు. అసలు అంటే ఏం లేకపోయినా ఇంత నీడు ఉంటే చాలు అని చెప్పేసి కొంతమంది ముసలోళ్ళు అంటున్నారు. అదే మాకు ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వస్తుంది అంటారు. ఎవరు అన్నారు? ఒక 30% మెంబర్స్ అంటారు. అంతకు మించి ఎవ్వరు అన్నారు. అది పాలన ఒక గలీజ్ పాలన. ఏం బాలేదు. మాకైతే మా సైడ్ అయితే ఏం లేదు. డెవలప్మెంట్ లేదు. ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చెరువులలో నీళ్ళు ఉన్నాయి. మంచి హరితహారము, డబుల్ బెడ్రూమ్లు, కుల సంఘాలు కట్టిండు, మార్కెట్లు కట్టిండు, స్కూల్స్ డెవలప్మెంట్ చేసిండు. మా ఊళ్ళే వాటర్ ట్యాంకులు కట్టిండు, మిషన్ భగీరథ వాటర్ మంచిగా ఇచ్చిండు, మంచి రోడ్లు పోసిండు, కులాలకు అన్ని సంఘాలు కట్టించిండు, చాలా చేసిండు కేసీఆర్. హరీష్ రావు కేసీఆర్ అంటే హరీష్ అన్న, హరీష్ అన్న అంటే కేసీఆర్ అంతే. మొన్న రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పిండు. సిద్దిపేటలో కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు పని కథం ఈసారికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మార్పు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో వాళ్ళది కథం, మాది కాదు. వాళ్ళ పాలన కథం. వాళ్ళ పాలన అడగండి పోతుంది. వాళ్ళ పాలన మళ్ళీ నెక్స్ట్ టైం రాదు. ఇక కాంగ్రెస్ పాలన రాదు, అంతే అయిపోయింది. అంటే స్టేట్ లో మార్పు వచ్చింది, కాకపోతే సిద్దిపేటలో సిరిసిల్లలో మార్పు రాదే, అదే మార్పు కోరుకుంటున్నారు అంటారు. అంటే స్టేట్ లో అంటే మా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ టార్గెట్ అది. ఎట్లా అంటే మాకు వచ్చిన నిధులు కానీ, మాకు వచ్చిన ఫండ్స్ కానీ రాకుండా అడ చేస్తుండు రేవంత్ రెడ్డి. మాకు వచ్చిన నిధులు, ఫండ్స్ అన్నీ ఏం రాకుండా చేస్తుండు. అది హరీష్ రావు మీద కుట్ర కోపంతో, కేటీఆర్ మీద కోపంతో మాకు వచ్చే ఫండ్స్, నిధులు ఏం రాణిస్తలేడు. ఇది జరుగుతుంది ఇక్కడ. ఎవరన్నారు? హరీష్ రావుని ఏమన్నా బాగుండదు. హరీష్ రావు చాలా మంచి వ్యక్తి, ప్రజల పబ్లిక్ లీడర్, పీపుల్స్ లీడర్. ఆయన లేని సిద్దిపేట లేదు. సిద్దిపేట అంటే హరీష్ అన్న, హరీష్ అన్న అంటే సిద్దిపేట. అది ఇప్పటి వరకు ఆయన్నే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడికి యూరియా సన్నబియ్యం అంటే సన్నబియ్యం కేసీఆర్ ఉన్నప్పుడే పెట్టిండు. ఎందుకు? సన్నబియ్యంలో కూడా మన రౌతులు వస్తున్నాయి, సీసవక్కలు వస్తున్నాయి. అది ఏం లేదు, వేస్ట్. జీరో కరెంట్ బిల్ ఒక్కటే, జీరో కరెంట్ బిల్లు ప్లస్ ఆడోళ్లకు బస్సులు ఫ్రీ, అంతే. అంతకు మించి ఏం చేస్తలేరు రేవంత్ రెడ్డి, అంతే. కొత్త రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి. అప్పుడు మా పాలన కూడా వచ్చినాయి. లాస్ట్ ఇంకొక 1 year అయితే అయిపోతుంది అనగా వచ్చినాయి. అప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. అది లోకల్ పార్టీ, లోకల్. ఎట్లా అంటే విలేజ్లలో ఉంటారు కదా లోకల్, వీళ్ళు ఏమంటే ఓడిపోయాడు. నార్మల్ కేసీఆర్ మంచి పేరు ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ముసలినాడు కేసీఆర్ మంచోడు అంటారు. బట్ లోకల్ వీళ్ళు ఉన్నారు కదా, లోకల్ పబ్లిక్, వీళ్ళు చేయబట్టి ఓడిపోయాడు అంతే.